హాయ్ హాయ్ దిస్ ఇస్ మహిత్ నారాయణ్. ఈ మధ్యన లవ్ యూ బంగారం ఆడియో రిలీజ్ అయింది కదండి. సో ఆడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ 24th లవ్ యూ బంగారం మూవీ రిలీజ్ కాబోతుంది. దాన్ని కూడా సూపర్ హిట్ చేస్తారని మీ అందరినీ మనసారా కోరుకుంటున్నాను. ఆల్బమ్ గురించి చెప్పాలంటే అండి, ఇందులో 6 సాంగ్స్ ఉన్నాయి. ఈ 6 సాంగ్స్లో అంటే డైరెక్టర్ గారికి తనకు కావలసినట్టుగా తనకి ఏం కావాలో ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని సాంగ్స్ తీసుకున్నారు. యాక్చువల్లీ కంపోజింగ్ అనేది నేను 6 సాంగ్స్కి కాకపోతే చేయలేదు. ఏంటంటే ఆల్రెడీ నేను 2 ఇయర్స్గా ఎలా అంటే డెమోస్ని ఒక బ్యాంకింగ్ చేసి పెట్టుకున్నానండి. ఆ బ్యాంకింగ్లో నుంచి ఆల్మోస్ట్ ఆ స్టోరీ చెప్పగానే ఇది సూట్ అవుతుంది అని చెప్పి ఆయనకు వినిపించడం జరిగింది. అలా 3 ట్యూన్స్ అలానే సెలెక్ట్ అయ్యాయి. తర్వాత ఇంకొక 3 సాంగ్స్ మళ్ళీ కంపోజింగ్లో కొత్తగా కూర్చొని చేయాల్సి వచ్చింది. ఇందులో ఫస్ట్ సాంగ్ వచ్చేసి చూసింది సూదల్లే అనే సాంగ్ అండి. దీన్ని చాలా కష్టపడి చేసాం. ఇదేంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్. ఈ సాంగ్ వచ్చేసి కాసర్ల శ్యామ్ రాశారు. దీన్ని సాంగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 2 స్టాంజర్స్లో ఫస్ట్ స్టాంజా ఒక స్టైల్లో ఉంటుంది, సెకండ్ స్టాంజా ఇంకొక స్టైల్లో ఉంటుందండి. సో ఇలా చేసింది అంటే జనరల్లీ ఎవరైనా ఇప్పుడు పాట అనగానే ఒక పల్లవి 2 చరణాలు ఒకే ట్యూన్లో ఉంటాయి. కాకుండా ఈ సాంగ్ వచ్చేసి ఫస్ట్ పల్లవి ఒక పల్లవి ఇలా ఉంటుంది, ఫస్ట్ చరణం ఒక ట్యూన్లో ఉంటుంది, సెకండ్ చరణం ఇంకో ట్యూన్లో ఉంటుంది. దీన్ని దీపు అండ్ ప్రణవి పాడారు. చాలా బాగా పాడారు ఈ సాంగ్. సో ఈ సాంగ్ చేయడానికి నాకు అంటే చాలా ఇష్టపడి ఎంతో హ్యాపీగా చేసిన సాంగ్. ఈవెన్ కీబోర్డ్ ప్లేయర్స్ దగ్గర కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేస్తూ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతో పాటు అంటే నిజంగా ఈరోజు ఒక మంచి సాంగ్ వచ్చింది అంటే కారణం ప్రతి ఒక్కరు, రైటర్ కానివ్వండి, కీబోర్డ్ ప్లేయర్స్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, వీళ్ళందరి సపోర్ట్ కరెక్ట్గా ఉండింది. కాబట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్ మంచి అవుట్పుట్ తేవడానికి చాలా అది దోహదపడుతుంది. సో అలానే ఒక టీం వర్క్గా బాగా చేశాము. సో మారుతి గారి బ్యానర్లో అసలు మూవీ రావడం అనేదే నేను ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నాను. ఎందుకంటే ఈరోజు మారుతి గారు ఒక బ్రాండ్ అయిపోయారండి. సో మూవీ ఏదన్నా కావచ్చు, మారుతి బ్రాండ్ అనగానే దానికి అలా జనాలంతా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ మా సినిమాకి లవ్ యూ బంగారానికి సిసి క్రియేటివ్ కమర్షియల్ ప్రజెన్స్. సో కేఎస్ రామారావు గారి అబ్బాయి వల్లభ గారు దీనికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో ఇలాంటివన్నీ యాడ్ అయ్యేసరికి నాకు ఇంకొంచెం బాధ్యత పెరిగినట్టు అనిపించింది. సో అందుకని ప్రతి సాంగ్ చేసేటప్పుడు కాస్త శ్రద్ధ తీసుకొని బాగా చేయడం జరిగింది. ఇందులో 6 సాంగ్స్ ఉన్నాయని చెప్పాను కదండి. సో ఈ 6 సాంగ్స్లో జనరల్గా ఆడియన్కి వెళ్ళినప్పుడు అంటే మేము అనుకునే చేస్తాం. ఒక్కొక్క ట్యూన్ని ఒకటి లవ్ సాంగ్, ఒకటి సెంటిమెంటల్గా, సో ఇలా ఉండాలి అని మనము అనుకున్నప్పటికీ జనాలకి ఎంతవరకు రీచ్ అయిందని ఆలోచిస్తే ప్రతి ఒక్కరండి ఈ 6 సాంగ్స్ని ఒకేలాగా ఉన్నాయి అని మాత్రం ఇంతవరకు నాకైతే ఏ ఒక్కరు నా దృష్టికి తీసుకురాలేదు. ఎవరు కాల్ చేసినా, ఎవరు మాట్లాడుకున్నా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క వెరైటీగా ఉంది. సో ఒక ఆల్బంలో 6 పాటలు బాగా ఇచ్చావు, కంగ్రాచులేషన్స్ అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. టైటిలే లవ్ యూ బంగారం కదా, ఆల్మోస్ట్ ఆల్ లవ్కి రిలేటెడ్గానే సాంగ్స్ ఉంటాయండి. ఫర్దర్గా నాకు వచ్చే మూవీస్లో డెఫినెట్లీ డైరెక్టర్స్కి ఏ కైండ్ ఆఫ్ సాంగ్స్ కావాలన్నా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 1000+ ట్యూన్ బ్యాంకింగ్తో రెడీగా ఉన్నాను నేను. ఏ డైరెక్టర్ గారికి ఏది కావాలన్నా అది ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మన లాంగ్వేజ్లోనే చేయాలి అని ఏ ఒక్కరు అనుకోరు. ప్రతి ఒక్కరికి అదర్ దాన్ లాంగ్వేజెస్ కూడా చేయాలని డెఫినెట్గా ఉంటుంది. అలాగే నాకు కూడా ఉంది. మంచి అవకాశాలు వస్తే చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. చాలామంది నా ట్యూన్స్ విని తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంది అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. స్లోగా చాలా మెలోడియస్గా ఉంటాయి కొన్ని ట్యూన్స్ నావి. వాటిని చూసి తమిళ్కి బాగా యాప్ట్ అవుతుంది, తమిళ్ సాంగ్స్కి అని చెప్తూ ఉంటారు. సేమ్ టైం ఫాస్ట్ బీట్ సాంగ్స్ వింటే బాలీవుడ్కి బాగుంటాయి అని చెప్తూ ఉంటారు. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు లాంగ్వేజ్తో సంబంధం లేదండి. నన్ను అడిగితే ఏ లాంగ్వేజ్లోనైనా ఏదైనా చేసి మెప్పించగలిగితేనే తను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు అనేది నా ఉద్దేశం. సో నేను కూడా రెడీగా ఉన్నాను. సంగీతానికి లాంగ్వేజ్తో సంబంధం లేదండి. భాష ఏదైనప్పటికీ
మాకుండే సంగీతం అనేదే ఒక భాష మాకు. ఆ భాషతో మేము ఏ లాంగ్వేజ్లో కంపోజింగ్ చేయడానికైనా ప్రాబ్లం ఉండదు. సంగీతం అనేది నాకు సంబంధించి ఓన్లీ మనమే అంటే ఒక మనుషులు హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తారు అనేది కాదండి. ప్రతి పక్షిలోనూ ప్రతి జంతువులోనూ సంగీతం యొక్క అది ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం పాడితే కూడా కోకిలలా పాడారని ఒక పక్షితో పోలుస్తూ ఉంటాం. సో అంటే మ్యూజిక్ అనేది ఎల్లవేళలా ఎల్లలు దాటి ఎక్కడికైనా వెళ్ళగలిగి దేన్నైనా రీచ్ అయ్యేదే ఒక మ్యూజిక్ అండి. సో అలాంటి సంగీతం నాకు వచ్చినందుకు, సో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఇది వచ్చేసి సెకండ్ సాంగ్ అండి. ఈ సాంగ్ వచ్చేసి రెండు కళ్ళు చాలవంట. ఈ రెండు కళ్ళు చాలవంట అనే సాంగ్ ఫోక్ కైండ్ ఆఫ్ సాంగ్ అండి. అండ్ ఫోక్ అనగానే ప్రతి ఒక్కరూ డిజైన్ చేసేది డప్పులు వేసేసి, సో మాస్ బీట్లో వేసేసి చేస్తాం. సో ఇక్కడ కూడా ఒక ప్రయోగం చేయడం జరిగింది. ఈ సాంగ్లో కొద్దిగా అంటే వెస్ట్రన్ ఫోక్ అని చెప్పచ్చండి. ఇది ఫోకీ స్టైల్ అంటే సాంగ్ అంతా పాడడం అదంతా ఫోక్గా ఉన్నప్పటికీ వెనకాతల ఇన్స్ట్రుమెంట్ రన్ అయ్యేది గిటార్స్ వీటితో రన్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఒక్క బీట్ చేంజ్ అయ్యేటప్పుడు మాత్రమే ఒక డప్పు ఇలాంటి కైండ్ ఆఫ్ బీట్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ సాంగ్ వచ్చేసి రేవంత్ అండ్ సుదీక్ష పాడారు. సుదీక్ష అనే అమ్మాయి షీఈస్ 13 years old గర్ల్. సో ఫస్ట్ టైం మన ఆల్బంలో పాడింది. సో తనకి కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. రేవంత్ కూడా చాలా బాగా పాడాడు ఈ పాట. అండ్ ఈ పాట రాసింది కందికొండ కేకే గారు. అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికీ థ్యాంక్స్. సో నెక్స్ట్ థర్డ్ సాంగ్ వచ్చేసి విరిసిన కలువలు అనే సాంగ్. విరిసిన కలువలు ఇది వచ్చేసి బెడ్రూమ్ సాంగ్. అంటే యాక్చువల్లీ మార్నింగ్ లేవడంతోనే అంటే ఒక పెళ్ళయి వచ్చి నా జంటకి చేసే సాంగ్ ఇది. ఆ జంట మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళు ఎలా ఉంటారు అనే దాని మీద సాంగ్ థీమ్ సాంగ్ లాగా వెళ్తుందండి. ఈ పాటకి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఫస్ట్ టైం మారుతి గారు విని కూడా ఇది అవార్డు కొట్టే సాంగ్, అంత బాగుంది, ఈవెన్ చాలా బాగుంది అని చెప్పి దానికి లిరిక్స్ నేనే రాయడం జరిగింది. సో ఈ సాంగ్ పాడింది హరి. సో తను కూడా బాగా పాడాడు. ద ఫోర్త్ సాంగ్ ఈజ్ నువ్వే నాలో లీనం అవ్వగా. సో ఈ సాంగ్ వచ్చేసి శ్రీరామ్ చంద్ర అండ్ సురభి శ్రావణి పాడింది. యాక్చువల్లీ ఇక్కడ నేను అందరికీ చెప్పుకోవాల్సింది, సురభి శ్రావణి పాడితే బై మిస్టేక్ సీడీలో శ్రావణ భార్గవి పడింది. సో మన ఛానల్ త్రూ కూడా నేను మళ్ళీ ఎక్స్క్యూజ్ అడుగుతున్నాను. సో ఆ అమ్మాయి శ్రీరామ్ చంద్ర కూడా చాలా బాగా పాడారు. ఇది కూడా కైండ్ ఆఫ్ రొమాంటిక్ సాంగ్. దీని లిరిక్స్ కూడా నేనే రాయడం జరిగింది. సో ఇందులో 2 songs రాశాను. ఫిఫ్త్ వన్ ఆజ నచ్లే అని ఇట్స్ ఎ పబ్ సాంగ్. సో ఆ సాంగ్ గురించి నేను చెప్పే కంటే ఇక్కడే ఆ పాడిన సింగర్ ఉన్నారు, తను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 6th సాంగ్ అనువనున చెలి అండి. ఈ సాంగ్ కైండ్ ఆఫ్ సాడ్ సాంగ్. యాక్చువల్లీ హీరో హీరోయిన్కి మధ్య కొంత గ్యాప్ వచ్చిన టైంలో చేసిన సాంగ్. సో ఈ సాంగ్లో ఎలా అంటే అటు తీపి జ్ఞాపకాలు, ఇటు తనతో గ్యాప్ వచ్చిన ఈ జ్ఞాపకాలు, ఈ 2 జ్ఞాపకాలని మిక్స్ చేసి చేసిన సాంగ్. సో ఇది విజువల్గా చాలామందికి కనెక్ట్ అవుతుంది అని నా నమ్మకం. ఎందుకంటే విజువల్గా చాలా బాగుంది. దానికి డిఓపి అరుణ్ కుమార్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, మంచి జాగ్రత్త తీసుకొని బాగా చేశారు సాంగ్ని. అన్ని సాంగ్స్ అండి పిక్చరైజేషన్లో నేను అనుకుంటూ ఉండేవాడిని, ఇలాంటి మంచి పాటలు వస్తున్నాయి అంటే నా పాటలు నాకు చాలా మంచిగా అనిపిస్తాయి కదా. సో ఇలాంటి మంచి పాటకి సో పిక్చరైజేషన్ ఎలా ఉంటుందా అని ఎప్పుడు అనుకునేవాడిని. సో అలానే డైరెక్టర్ గారు కూడా దానికి ప్రాణం పోసి ఆ సాంగ్ని, సో నేను ఒక 50% ఇస్తే యాడ్ ఆన్ అయ్యింది. వాళ్ళు చేసిన పిక్చరైజేషన్ యాడ్ ఆన్ అయ్యి దానికి 100% మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాంగ్స్ అన్నీ బాగా వచ్చాయి. అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది. 24th రిలీజ్ కాబోతున్న మా మూవీని అందరూ ఆదరిస్తారని, డెఫినెట్గా హిట్ చేస్తారని, పెద్ద సక్సెస్ ఇస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.